హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. శేఖర్ భాష ఈ పేరు అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ అన్నింటిలో ఒక సంచలనం అనమాట. సో ఇదే సంచలనం బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళింది. అక్కడ కూడా అదే సంచలనం క్రియేట్ చేస్తున్నారు. అందరూ ఆశించినట్టుగానే 2 వారాలు సంచలనం క్రియేట్ చేశారు. కానీ బట్ బిగ్ బాస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. ఆయన మనతో ఉన్నారు. శేఖర్ భాష గారితో మాట్లాడదాం. హలో శేఖర్ భాష గారు. హాయ్ తారక్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? మనుషులు గాలి ఎక్కడ, మనుషులు ఎక్కడ అని చెప్పి. అయితే యాక్చువల్గా ఇది అనూహ్యమైన ఎలిమినేషన్. బేసిక్గా దట్ టు యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ బై ద పబ్లిక్, యు ఆర్ ఎలిమినేటెడ్ బై ద యువర్ హౌస్ మేట్స్ కొలీగ్స్ అండ్ అన్ని ఎవ్రీథింగ్ టు యూ ఈ 14 రోజులు. సో మరి మీరు వాళ్ళని వెళ్ళి అడిగారా? అంటే నన్ను ఒకవేళ ఎలిమినేషన్ లాంటిది వస్తే నన్ను పంపించండి అని మీరు వాళ్ళతో చెప్పారా? అందుకే అన్ని దాంట్లో పడి అన్ని దండలు వాళ్ళ పక్కన వాళ్ళకి పట్టి అదే ఆఖరి దండ కూడా నేనే వేసాను. అవునవునవును. అంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటని తీసుకుని మీ మాటను బట్టి అటు పడినాయి దాంట్లో. సో దీనికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. నేను అలా అడగడానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి, నేను ఐఎమ్ ద ఓన్లీ వెజిటేరియన్ ఇన్ ఎంటైర్ 14 మెంబర్స్. సో సర్వైవ్ అవ్వడానికి నేను ఫస్టే చెప్పాను, నాకు ప్రోటీన్ అవసరం అవుతుంది, లేకపోతే డల్ అవుతాను. ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్. ఎందుకంటే ఎగ్ లేదు. ఇంకా నేను అంటే వీగన్ గానే అయిపోయాను బై చాయిస్. ఇంతకుముందు నేను చికెన్ ఎగ్ అంతే. ఓకే. బట్ తర్వాత కంప్లీట్లీ కన్వర్టెడ్ యాజ్ ఎ వీగన్ అండ్ ఐ లవ్ దట్ చాయిస్. ఐ రెస్పెక్ట్ మై చాయిసెస్. అలా నేను చెప్పాను వాళ్ళకి కూడా. నేను సో ప్రోటీన్ పౌడర్ పర్లేదని మేము అలౌ చేస్తామని కూడా చెప్పారు. అలౌ కూడా చేశారు. సో ఏమైందంటే తర్వాత నేను ఏదో టాస్క్ వచ్చినప్పుడు, టాస్క్ లేకపోతే ఆ వీక్ రేషన్ ఏమో ఉండదు, మీరే ఎంచుకోవాలనుకున్నప్పుడు అందరి దగ్గర ప్రోటీన్ పౌడర్స్ కూడా తీసుకురా. నేనే కాదు, చాలా మంది వాడతారు ప్రోటీన్ పౌడర్స్. అంటే మనకి ఈ బూస్ట్లు కాంప్లైంట్ లెక్క తెచ్చుకుంటారు. మిగతా వాళ్ళకి అది మస్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎగ్తోనో చికెన్తోనో సర్వైవ్ అయిపోతారు, పన్నీర్తోనో. నాకైతే ఏ చాయిస్ లేదు. పన్నీర్ కూడా తినకూడదు కాబట్టి దట్ ఈస్ రిలేటెడ్ టు ద మిల్క్. అప్పటికి నేను సరే పన్నీర్ ఉన్న అడ్జస్ట్ చేసుకునేవాడిని. ఆ పన్నీర్ కూడా లేదు అక్కడ. పన్నీర్ కూడా దొంగతనం చేసేసి ఇంకా లేని స్టేజ్లో ఉండింది. సరే నాకు పర్లేదు, ఒక 2-3 రోజులు సెకండ్ వీక్లో జరిగింది ఇది. ఒక 2-3 రోజులు బాగానే ఉంది. కానీ నాకు తెలుస్తుంది ఎనర్జీస్ డిప్ అవుతున్నాయి. కొన్ని రోజులు మార్నింగ్ కొంచెం లైట్గా చక్కెర వస్తుంది, ఇవి ఉన్నాయి. బట్ చేస్తాం, గేమే ఆడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చాలా మంది నిన్న చెప్పిన కంప్లైంట్ కూడా ఏంటంటే శేఖర్ భాష డల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద బేబీ ఎమోషన్స్ అని చెప్పారు. కానీ ఒరిజినల్ రీజన్ అయితే ఇది వన్ ఆఫ్ ద రీజన్. బేబీ రీజన్ నేను నాకేంటంటే ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు నో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనే కోసం నేను చాలా ఈగర్గా. అది తెలిస్తే మనం తెలిసిన తర్వాత నాకు అమ్మయ్య పెద్ద భారం దిగింది అనుకున్నాను. తర్వాత కూడా ఇంకా ఫోటో ఎప్పుడు చూపిస్తారు, కనీసం బిడ్డను తీసుకొస్తారా, బిగ్ బాస్ హౌస్ లో తీసుకొస్తారా, ఇలాంటివన్నీ ఉండే. సో సెకండ్ తర్వాత సండే దీంట్లో కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. కానీ అంటే నా పర్సనల్ ఎందుకు తీసుకురావాలి అక్కడ, సీరియస్ గా గేమ్ ఆడుతున్నప్పుడు. బేసిక్ గా మీరు నిజంగా అది చెప్పున్నా కూడా మీకు ఎక్కువ మార్కులు ఎక్కువ సింపతి వచ్చేదేమో, మీరు అది కూడా వాడుకోవాలా. అంటే ఏమో నాకు వాళ్ళే సీరియస్ గా ఆడుతున్నప్పుడు నేను నా పర్సనల్ గా మా ఫ్యామిలీ ఇవన్నీ కూడా తీసుకురావడం నాకు ఎందుకు నచ్చలే. ఉంటే చెప్తారు కదా అని అప్పటికి ధైర్యం చేసి ఒకసారి అడిగా, సార్ మీరు ఎప్పుడైనా రాకపోతారా చెప్పకపోతారా అని వెయిట్ చేస్తున్నా. అది బట్ రాలా. సరే ఇంకా నేనే అనుకున్నాను వెళ్దాం కనీసం. అయితే యాక్చువల్గా చాలా మంది మీకు ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫీల్ అయింది ఏంటంటే, 1 దండ 2 దండలో పడే వరకు బాగానే ఉన్నారు, కానీ 4వ దండ పడుతున్న దగ్గర నుంచి కూడా అంటే శేఖర్ భాషకు 1 దండ పడనప్పుడు కూడా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మాకు కొంచెం ఇబ్బంది కలిగించినాయి. యాక్చువల్గా అంటే డల్ అయిపోయిన ఫీలింగ్ మాకు కనిపించినాయి. చాలా మంది అంటే నాకు తెలిసి మా 6 years 7 years పిల్లలు కూడా యాక్చువల్గా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా మేబీ వెనకాల కొంచెం మ్యూజిక్ పెట్టే లేదు, మ్యూజిక్ లేవు అయినా కూడా అంటే ఇన్నోసెన్స్ ఆఫ్ యువర్ అనుకోవచ్చేమో. అలా ఏం లేదు. అయితే మీకు ఇంతకు ముందు బిగ్ బాస్ లోకి ఒకవేళ అలాంటి మూమెంట్ ఏదన్నా ఉన్నా కూడా ఇన్నాళ్ళు ఉన్న హౌస్ మేట్స్ ని వదిలి వెళ్ళిపోతాను కాసేపట్లో అనే ఫీలింగే తప్ప ఏదో బిగ్ బాస్ ఓడిపోతున్నాననే లేదు. అండ్ ఎవరి మీద కూడా నాకు నెగిటివ్ గా కూడా లేదు. ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ మీకు ప్రోటీన్ పౌడర్ ఉండి మీకు గనక ఈ నాగార్జున గారు ఇద్దరు సేఫ్ అని చెప్పుంటే కనుక ఉండేవాళ్ళ? ఖచ్చితంగా ఉండేవాడు. ఎందుకంటే ఒకసారి మనం వీక్ అయిపోయిన తర్వాత ఎమోషన్స్ ట్రిగర్ అయిన తర్వాత వెళ్దాం ఇంటికి వెళ్దాం అనిపిస్తూ ఉంటది.
మేబీ ఉన్నా కూడా ఇంకొక సరే బలం తెచ్చుకొని ఉన్నాం అనుకున్నా కూడా ఏమవుతుందంటే మన సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నప్పుడు ఎందుకు ఈడు పట్టుకొని ఆలాడుతున్నాడు చేయలేనప్పుడు పోవచ్చు కదా అనే దాకా తెచ్చుకోకూడదు. రెస్పెక్ట్ఫుల్ గా వచ్చాను, రెస్పెక్ట్ఫుల్ గానే వెళ్ళిపోతే మీకు మర్యాద మాకు మర్యాద అన్నట్టుగా ఉంటుంది కదా. సో అది అనిపించింది. సో ఆయన డల్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ డల్ అవుతున్నాయి తెలుస్తుంది, ఇంకా ఉండి ఏమి అయితే యాక్చువల్గా ఈ మిగతా బిగ్ బాస్లో లేని బిగ్ బాస్లో ఏంటంటే ఈసారి ఓదార్పు యాత్రలు బాగా ఎక్కువైపోయినాయి. లోపల ఎవరన్నా ఒకళ్ళు ఏడవడం ఆలస్యం వచ్చి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ లేడీస్ని అలా హత్తుకుని, అంటే అదే హగ్ చేసుకుంటుంటే ఎలా ఉందంటే అదేదో ఓదార్స్తాకనేది ఒక వైపు ఉన్నా మరి అంత ఓదార్చాలా అనే ఫీలింగ్ ఎక్కువ మంది ఉన్నాయి. కామెంట్స్ కూడా అయ్యే ఉన్నాయి, దేవుడు ఓదారుస్తున్నాడు హగ్స్ అవి హగ్స్ యాత్ర లాగా ఉంది కానీ అదేమి. మరి మీరు ఆ ఓదార్పు యాత్రలో మీరైతే పార్టిసిపేట్ చేయలేదు, మీకు ఎలా అనిపించింది దగ్గర నుంచి చూసినప్పుడు? ఏదో పాప కంటెంట్ క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నారు అనిపించిందా, దేవుడు ఓదార్స్తున్నాడు అన్న థాట్లో మీరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటే? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్ హౌస్ లో పొద్దున్నే లేచిన తర్వాత ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. పొద్దున్నే లేచి ఏదో ఒక కాన్వర్సేషన్ స్ట్రైక్, ఏదో కాన్వర్సేషన్ వారి ఓకే గానీ ఏమో పడిపోతే ముగ్గురు ఎందుకు ఎడ్ చేస్తుందో తెలియకుండా ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటే ఎవడు చూస్తాడు? ఒక జోక్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి. సో ఏదో ఒక ఎమోషన్ పండిద్దాం, మనకు వచ్చిన ఎమోషన్ అదే అని చెప్పి ఒక రకంగా అంటే స్క్రిప్ట్ ఆయన రాయడు కానీ వీళ్ళు రాసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ చాలా పక్కాగా ప్లాన్డ్ గా స్ట్రాటజీస్ వేసుకుని వచ్చారు. ఓకే నేను ఇది చేద్దాం అనుకున్నట్టు అనే అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే నాకు నబీల్ అండ్ ఆదిత్య కూడా సరే ఆయన ఫీల్ అయింది, బయటికి చెప్పారో లేదు పక్కన పెడితే, నేను నబీల్ ఇంకొంతమంది అయితే ఏమిట్రా ఇది మనం ఏమన్నా ఫ్యామిలీకి గెస్ట్లుగా వచ్చామా? ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది ఇక్కడ, మనం గెస్ట్గా వచ్చాము. వాళ్ళ అన్న తమ్ముడు అక్క చెల్లి బావ మరదలు ఇవన్నీ డోపు అన్నట్టు. సో వాళ్ళు ఒక షెల్లోకి వెళ్ళిపోయారు. అదే దీంట్లో నేను అక్కడే కూర్చొని ఉంటుంది, ఎవడన్నా రాపోతాడా, నన్ను ఓదార్చకపోతాడా అన్నట్టుగా వీళ్ళు వస్తాడు. ఇంకా నాకు వాళ్ళిద్దరి మీద కూడా పెద్ద ఇది లేదు, ప్రాబ్లం అనిపించలా. ఎవరో నిఖిల్ అండ్ ఎందుకంటే పృథ్వీ వాళ్ళ తర్వాత అయినా సరే వచ్చి సోషలైజ్ అవుతారు, వచ్చి కలుస్తారు, మాట్లాడతారు, నేను ఏదైనా జోక్ వేసినా తీసుకుంటారు. వాళ్ళు కూడా నన్ను అడుగుతారు ఎలా ఉన్నావు ఏంటని. ఈ అమ్మాయి ఎంతసేపు లేకపోతే కాసేపు అబ్బాయి, వీళ్ళే నా ఫ్యామిలీ ఇంకా. సో ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఆవిడ ఫీల్ అయినట్టుంది. ఏదైనా రేపు నామినేషన్ లో చీఫ్లు అయ్యే అవకాశాలు వీళ్ళకే ఉంటాయి. సో వీళ్ళు నన్ను రక్షించగలరు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్. ఈ నిఖిల్ అనే ఆయన ఈ కిరాక్ ఏదో షోలో ఆల్రెడీ సత్తా చూపించుకున్నాడు. అండ్ అలాగే పృథ్వీ కూడా హీస్ ఫిట్ అండ్ ఫైన్. అండ్ అభయ్ కూడా చాలా తెలివిగా చక్కగా ఆడుతున్నాడు. సో రేపు ఏదైనా టాస్క్ లో గెలిచినా కూడా కెప్టెన్ వీళ్ళే అవుతారు. ఒకవేళ సేవ్ చేసే పవర్ ఏమైనా వస్తే నన్నే సేవ్ చేస్తారు అనే ఒక ఉండొచ్చు. అదొక స్టైల్. మరి రేపొద్దున మళ్ళీ మీరు హౌస్ లో రీఎంట్రీ ఇస్తే ఈసారి మీరు కూడా ఓదార్పు యాత్ర అని ప్రకటించబోతున్నారా? మన వల్ల కాదు సార్, మన టైపే అలా. నేను ఈ సెంటిమెంట్లు, డ్రామాలు, ఎమోషనల్ వీటి మీద బేస్ అవ్వదు. నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వెళ్తా. ఇంకా గొడవలు అంటారా, ఆ స్టేజ్ వస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తా, కానీ దానికోసంగా పెట్టుకొని గెలుక్కునే ఇది ఉండదు. అయితే ఎప్పుడు మాకు ఇంతకు ముందు ఎప్పుడు మీలో కనిపించిన కోణం ఎలా అంటే ఉందో దాచిపెట్టారా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నేను అలాంటి వాడిని, పింకీ అలాంటి వాడిని. నేను ఫస్ట్ నుంచి అదే, బట్ ఈ 3 నెలలే వేరే విధంగా కనిపించాను తప్ప నేను ఫస్ట్ నుంచి అదే. కాకపోతే నేను బిగ్ బాస్ ని ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నేను కాలేజీలో క్యాంటీన్ లో కూర్చొని సరదాగా ఫ్రెండ్స్ తో జోకులు వేసుకునేటప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, సరదాగా తిట్టేవాళ్ళు. వీళ్ళు నన్ను చిరాకు అని చెప్పి ఎట్లా అన్నారు, అది కూడా టార్చర్ చేస్తాడు అని చెప్పి అనుకోనే వాళ్ళు పక్కన కూర్చొని దీన్ని ఎంజాయ్ చేసేవాడు. అది ఒక కాంప్లిమెంట్ గానే తీసుకోవాలి తప్ప నేను వేరే రకంగా తీసుకునేవాడు కాదు. కొట్టేసేవాళ్ళు కూడా సరదాగా వచ్చి అంత దీనికి వెళ్ళిపోయేది. సో నాలో ఉన్న ఈ కోణం అనేది అలవాటు చేసుకుంటే వచ్చింది కదా, బై గిఫ్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అలా వచ్చేసింది. ఇది బయటపడాలి అంటే నాకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అనుకున్నా. ఎందుకంటే మిగతా ఎక్కడైనా సరే, ఒకవేళ జబర్దస్త్కి వెళ్ళినా లేకపోతే ఇంక వేరే ఏ షోకి వెళ్ళినా కూడా దట్ ఈస్ ఎ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ముందుగానే మనం ఈ జోకులు నేను ఇట్లా వేస్తాను, నువ్వు ఇట్లా వేస్తావు అని అనుకుంటా. ఇవేమీ లేకుండా ఆన్ ద స్పాట్ వేయగలడు శేఖర్ భాష అనేది ప్రూవ్ చేసుకోవడానికి నాకు బిగ్ బాస్ కి మించిన ప్లాట్ఫామ్ దొరకలా. సో నేను ఐ వాంట్ యూటిలైజ్ ఇట్ టు ద మాక్సిమం. అయితే నాగార్జున గారు అక్కడ ఎలిమినేషన్ దగ్గర
ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్ లో ఆయన పగలబడి నవ్వారు, ఆయన నవ్వించిన ఏకైక పర్సన్ మీరే ఫస్ట్ వీక్. చాలా హ్యాపీ. సెకండ్ వీక్ ఆయన కొంచెం ఫీల్ అవుతున్నట్టు, అంటే మేము మీరు ఎలిమినేట్ అయిపోతున్నా ఆయన కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపించింది యాక్చువల్ గా. సో మరి ఆఫ్ స్క్రీన్ ఏమైనా మాట్లాడారా ఎలిమినేట్ అయిన తర్వాత? అంటే నాకు తెలియదు, లేదు ఆఫ్ స్క్రీన్ మాట్లాడలేదు. మరి ఆయన మాట్లాడింది అంతా మీకు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. ఏనా ఎడిటింగ్ లో ఆయన కొంచెం ఆయన మొహంలో అసహనము కంటెస్టెంట్స్ మీద చూపించినట్టు అనిపించింది. ఎందుకు ఎలిమినేట్ చేశారన్న థాట్లో అనేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టక్క దాంట్లో పడుతుంటే ఆయన చెప్పారు, శేఖర్ భాషకి బిడ్డ పుట్టాడు అనే కారణంతో మీరు ఎలిమినేట్ చేద్దాం అనేది మాత్రం చెప్పకండి. ఇంకా తర్వాత మన వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలివి ఉపయోగించి డల్ అయ్యాడు అని చెప్పి ఏదో చెప్పుకొచ్చారు. బట్ అది కూడా పక్కన పెడితే ఆయన అన్ని దండలు పడ్డిన తర్వాత సో ఎందుకంటే ఇతను అన్ని పనులు చేస్తాడు, చక్కగా క్లీన్ చేస్తాడు, అది చేస్తాడంటే సో మీకు ఒక మంచి పనివాడు కావాలన్నమాట అని కూడా అన్నారు. అది వచ్చిందో లేదో నాకు తెలియదు, అన్నారు ఆయన. సో ఆయన అయితే ఏమో నాకు నేను రీడ్ చేసిన దాంట్లో ఆయన కొంత డిసప్పాయింట్ అయినట్టుగా అనిపించింది. కానీ బూన్ ఇన్ డిస్గేజ్ అంటారు, కొన్నిసార్లు శాపం కూడా వరం అవుతుంది అన్నట్టుగా నాకు అది కరెక్ట్ టైంలో రావాల్సిన టైంలో బయటకు వచ్చాను. రియల్లీ దే నీడెడ్ మీ. యాక్చువల్లీ నేను చెప్తాను కదా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫామ్స్ లో నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అంటే అక్కడ మా అమ్మ కానీ లేకపోతే మా వైఫ్ వాళ్ళ మదర్ కానీ ఉండి చూసుకుంటారు. సో వాళ్ళిద్దరికి కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు ఒక మగాడనే అవసరం, కరెక్ట్గా అవసరమైన టైంలో, ఫ్యామిలీకి అవసరమైన టైంలో మీరు బయటకు వచ్చారు అనేది. అయితే ఇప్పుడు బేసిక్గా అంటే నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి హీఈస్ ఏ మంచి పనివాడు, సత్య మంచి పనివాడు లాగా. తను మేబీ అంటే తనకి ఇచ్చింది ఎక్కడ కూడా తప్పను అన్ని చేస్తాను, ఒక మాట అనిపించుకోకూడదు. నామినేషన్ కి ఎవరు నా పని మీద వంక పెట్టకూడదు అనేది ఆయన పాయింట్. నేను అలా ఉండదు, నామినేషన్కి వస్తేనే కదా మన సత్తా తెలిసి, వేయండి నామినేషన్ అని చెప్పాను. ఎస్. అయితే మీరు హౌస్లో అందరినీ చూసారు కదా, 14 మందిని ఇంక్లూడింగ్ బేబక్ కలుపుకుంటే కనుక ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ వీళ్ళ ఆట? నబీల్ ఈజ్ వెరీ జెన్యూన్, సీత, విష్ణుప్రియ, పృథ్వీ కూడా కొన్నిసార్లు తొండాడడం ఇట్లాంటివి చేస్తాడు కానీ మంచివాడు. అబ్బాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు గేమ్లో వచ్చినప్పుడు ఇంకా తను ఏదో రకంగా నేను బెదిరించో లేకపోతే భయపెట్టో ఇది చేస్తాను, పాయింట్ లేకపోయినా కూడా ట్రై చేస్తాను. అబ్బాయి ఈజ్ అంత జెన్యున్ లేకపోతే సేఫ్ ప్లేయర్, చక్కగా మంచిగా ఉండాలనుకుంటాడు ఒక రకంగా చెప్పాలి. యష్మి అమ్మో, యష్మి అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. నీకేం తెలీదు గేమ్ అంటే ఇట్లాగే ఆడాలి అని చెప్తుంటది. తక్కువ నాకు గుర్తు రావట్లేదు కానీ చాలాసార్లు తన ఐడియాలజీ నాకు నచ్చేది కాదు, నాకు మ్యాచ్ అయ్యేది కాదు. ఎందుకు ఎవరు అంటే బిగ్ బాస్ అంటే ఇలాగ ఆడాలేమో, వీళ్ళు ఆల్రెడీ అన్ని చాలా చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అనుకునేవాడిని. మేబీ ఓకే, వెరీ కాంపిటేటివ్ ప్లేయర్, వెరీ స్పోర్టివ్ కాదు, మళ్ళీ స్పోర్టివ్ గా తీసుకోదు, ఎమోషన్ అయిపోద్ది. అంటే రండి మీటింగ్ పెట్టుకుందాం ఏదో చెప్తుంది. ఏం చెప్తుందా అంటే ఏదో బేసికలీ టీమ్ స్పిరిట్ అని చెప్పి ఏదో నేను చేసేస్తున్నాను చూపించుకోవడం కోసం చెప్పినటువంటి తప్ప అక్కడ కొన్నిసార్లు మాకు పాయింట్ అనిపించేది కాదు. అంత ఆ గేమ్ లో కూడా ఆఖరికి చేస్తే ఇటుకలన్నీ కష్టపెడితే ఏళ్ళు మొత్తం పడేసి వచ్చింది. సరే అవి జరుగుతుంటాయి, దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. కానీ నాకు జెన్యున్ గా అంటే మనలో తప్పు పెట్టుకొని అవతల వాళ్ళని దూషించడం అనేది నాకు నచ్చదు. ఎస్. నెక్స్ట్ యువర్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ సోనియా. చూస్తున్నారు కదా, అంటే 4 అడుగులు వేసి బొక్కబోర్లో పడింది, స్విమ్మింగ్ పూల్ దాకా కూడా పరిగెత్తలేకపోయింది. అందరం కూడా బాధపడ్డాం జరిగింది, కానీ తనకి ఏం కాల. ఒకటి ఏంటంటే ఫిజికల్లీ తను అంత ఫిట్ కాదు, లైక్ ఒక యష్మి కావచ్చు ఆర్ ఎల్స్ ప్రేరణ కూడా ఫిట్, వాళ్ళు పరిగెత్తడంలో కానీ. బట్ షీఈస్ లైక్ తనంత ఫిట్ గా అనిపించదు. కూర్చొని కబుర్లు చెప్పడం, పాటలు పాడుకోవడం ఇవే ఎక్కువ చేస్తుంది. ఓదార్పు యాత్రలు మీరు చూస్తున్నారు. అందుకే అంటే పరిగెత్తింది కానీ ఎక్కువ అడుగులు వేయలేకపోయింది. అది వేరే వాళ్ళైతే నాకు తెలిసి ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, దొడ్డ బుల్డోజర్ లాగా తోసుకుంటూ దూకేసింది.
రియల్లీ అడ్మైర్డ్. yes 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 ఎట్లా వెళ్ళింది అసలు. అక్కడ పృథ్వీ అందరిని ఆపడానికి ట్రై చేశాడు. చేసినప్పుడు ఆపుంటే పృథ్వీ కూడా పడిపోయాడు. ఆమె తోసింది అప్పటికి. సో అది ఇది కాకుండా ఈ ఓదార్ పేదలు కొంచెం చిరాకు తప్ప నాకు ఏంట్రా పొద్దున లేచిన తర్వాత ఈ ఫ్యామిలీ డ్రామాలు మనకి పని పెద్దోడ చిన్నోడ ఇది పక్కన పెడితే ఏమీ లేని దాంట్లో కూడా పాలిటిక్స్ చేయడానికిలో సిద్ధహస్త్రాలు. అమ్మ ఏమనకపోయినా కూడా పుణ్యస్త్రీను లేకపోతే ఈ అడల్టరేటెడ్ ఇక్కడ చూపించగలను అంటే అందరిని ఆవిడ ముందుగానే చదువుకొని వచ్చింది. వీళ్ళని మనం తొక్కాలంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ లో ఇవి ఉన్నాయి అని చెప్పి గుచ్చడానికి పనికొస్తాయి అన్నట్టుగానే. నాకు విష్ణుప్రియ గురించి నిన్నటి దాకా తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు అన్ని కూడా. నిన్న చెప్తే అవునా అనిపించింది. అమ్మాయి ఏ రోజు కూడా ఆ కార్డు వాడలేదు, సింపతి కార్డు వాడలేదు. వీళ్ళు పొద్దున లేస్తే ఈ సింపతిలే నడుస్తూ ఉంటాయి. అయ్యో. నెక్స్ట్ ప్రేరణ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యష్మి. ఓకే, వీళ్ళిద్దరు కాబట్టి కలిసి చేసేవాళ్ళు. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ప్రేరణని ఈవిడ సేవ్ చేస్తూ ఉంటది, ఈవిడికి ప్రాబ్లం వస్తే ప్రేరణ సేవ్. నైనిక ఇస్ ఏమంటారు అన్ని ఉన్న కణుగుమణిగా ఉంటుందంట. ఫుల్లీ టాలెంటెడ్, ఫోకస్డ్ కాకపోతే కొంత యాక్టివ్గా ఉండదు. అంటే యాక్టివ్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటుంది, సోషల్గా సోషలైజ్ కాదు. మన అట్లా అంటే వీళ్ళలాగా కాదు. అగైన్ మణికంఠానో వీళ్ళందరిలాగా అంత క్లోజ్ గా మూవ్ అయిపోయి అలా చాలా సార్లు ఒకటే కూర్చో అందరూ ఏవో మాట్లాడుకుంటుంటారు కెమెరా కోసం, కంటెంట్ ఇవ్వడానికి కొంతమంది, లేకపోతే ఇక రకరకాలు చేస్తుంటారు. బట్ నైనిక ఎక్కడైనా అలా కూర్చొని అలా ఉంటే తన లోకంలో తను ఉంటుంది. నేను ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎప్పుడైనా వెళ్ళి పలకరిస్తాను, ఏంటి చీఫ్ ఎలా ఉన్నావు, ఏదైనా ఆలోచిస్తున్నావు అంటే లేదు, షీ గివ్స్ ఎ గుడ్ స్మైల్, వెరీ వెల్కమింగ్ గానే ఉంటుంది తనతో, ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అది తను కొంచెం ప్రోయాక్టివ్ గా మాటలు కలపడము. అండ్ నైనిక ఇస్ అ వెరీ గుడ్ స్పోర్ట్. అసలు నేను అమ్మాయి ఆ రోప్ గేమ్ ఆడిన రోజు నిజంగా సలాం ఆవిడకి. ఎందుకంటే మగాడి గెలవడం పెద్ద విషయం కాదు. అవును, ఒక అమ్మాయి అంత దూరం వచ్చి ఉందంటే, అవును అంతమంది మగాళ్ళ మధ్యలో పైగా అసలు అయ్యో మామూలు మగాళ్ళు కూడా పనికిరారండి, అంత టాలెంట్. డాన్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ అన్ని అమ్మాయి అస్త్రాలు ఉన్నాయి. టాస్క్ల విషయంలో తోపుతురుంకాన డౌట్ లేదు. కాకపోతే సరదాగా జోయిల్గా ఇది క్రియేట్ చేయడంలోనే కొంచెం నిఖిల్ నాకు మంచిగానే అనిపించాడండి ఇన్నాళ్ళు. కాకపోతే పాపం సోనియా బాధితుల్లో పెద్దోడయ్యాడు. బాధితులనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనకి ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తుంది అంటే మనం ఓదార్చకపోతే కూడా మన తప్పే అవుతుంది. నేను ఒక పెద్దవాళ్ళలాగా లేకపోతే ఒక దీంట్లో ఉన్న స్టేజ్లో ఓకే మనకి ఏదైనా కష్టం ఉందంటే అన్నట్టుగానే ఉండాలి, మన పర్సనాలిటీ అలా ఉండాలి అనుకొని ఫిక్స్ అయ్యి పాపం ఆ అమ్మాయితో అలా ఉంటాడేమో. కానీ అదర్వైజ్ నిఖిల్ ఈ ఇలాగా ఈ ఈవెంట్స్ ని పొలిటిసైజ్ చేసి విషయం తినే టైప్ కాదు. ఉన్నంతలో ఫ్రాంక్ గా ఆడతాడు, చక్కగా ఉంటాడు, మంచి బాగా ఆడతాడు. నాకు కూడా మంచి ఫ్రెండ్. అయితే ఆదిత్య ఓము మీరు ఇద్దరు కూడా బాగా క్లోజ్ గా కనిపించేవాళ్ళు. మరి ఆదిత్య ఓం లాస్ట్ లో ఎలా ఎందుకు మారాడు, ఆయన గేమ్ ఏంటి అసలు? ఆదిత్య ఓంతో నేను ఫ్రెండ్లీగా ఉండడానికి, ఫ్రెండ్లీగా కూడా కాదు, పాప ఆయన ఒక్కడే అటు ఇటు తిరుగుతుంటే అందరూ ఎవరెవరో కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్ ఉంది మనకి ఇక్కడ, ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ ఒకటి ఉంది, వాళ్ళ డ్రామా వాళ్ళు నడుస్తుంటుంది, వాళ్ళకి ఎవరు ఎమోషనల్ సపోర్ట్ అవసరం లేదు. సో తర్వాత ఎక్కడైనా సరే యశ్వి ఒక్కతే కూర్చునేది, యశ్వి నీళ్ళు పలకరించేవాడిని, ఏంటి బాస్ ఎలా ఉన్నారు అది ఇది పలకరించేవాడిని. అదే కేటగిరీలో ఈయన, అంటే నేను కూడా ఒంటరిగా ఉండలేను కదా, ఎవరితో ఒకరితో మాట్లాడాలి, ఆ మాటలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ వస్తే బాగుంటుందని సరదాగా చూస్తూ ఉంటాను. అలాగే ఈయనతో కూడా అబ్బో ఈయనతో కొన్ని 100 జోకులు వేసానండి, అవి బయటకు వచ్చేయలేదు తెలియదు. సో సరదాగా తిరుగుతూ జోకులు వేసుకునేవాడు. తర్వాత నాకు నామినేషన్ ఫస్ట్ టైం ఆయన నామినేషన్ లో వేసాడు, అది కూడా పాజిటివ్ గా వేసారు. అది తప్పు యాక్చువల్లీ, అలా వేయకూడదు. ఏంటంటే తర్వాత నేను బిగ్ బాస్ దగ్గరే నేను డౌట్ అని చెప్పాను, ఇట్లాంటి సాంప్రదాయం బాగాలేదు, వాడు గెలుస్తాడు కదా అని వాడు నేను వేస్తున్నాను తప్పు అని చెప్పాను. సో అలా ఆయనతో ఆయన వేసిందని కూడా నేనేం అనుకోలేదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడే నాకు ఒక థాట్ ఉండే, నామినేషన్స్ కి భయపడితే ఏదో రకంగా సేవ్ అయ్యి బతకడం ఎందుకు, జనాలు మనల్ని నచ్చి మెచ్చుకున్నప్పుడే మనం ఉండాలి కదా.
అది కదా గేమ్. అంటే నేను అనేది జనాలు నచ్చే గేమ్ మనం చూపిద్దాం తప్ప ఏదో రకంగా సేవ్ అయిపోయి పోవడం అనేది వద్దు. వెళ్తే వెళ్దాం, నామినేషన్ చేస్తే. కాకపోతే నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నామినేషన్ చేసేటప్పుడు నన్ను తిట్టకు, నేను చెప్పులు వేసుకోలేదనో, మైక్ పెట్టుకోలేదనో, లేకపోతే ఏదో పెట్టుకున్నా సరే చిన్న రీజన్, ఏదో నువ్వు పెట్టుకున్నా పెట్టుకో, నాకు ప్రాబ్లం. డిఫేమింగ్ గా మాట్లాడాడు, అది నాకు కోపం వచ్చింది. అది ఇది అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్, నీకు డిసిప్లిన్ లేదు. ఇప్పుడు నువ్వు డిసిప్లిన్ చేయడానికి ఏదైనా మిలిటరీయా లేకపోతే దేనికి వచ్చాను నువ్వు? నా ఉద్దేశం అయితే నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను. మరి నువ్వు ఎందుకు వచ్చావు, పని చేయడానికి వచ్చావా లేకపోతే దేనికి వచ్చావా అనేది నాకు అక్కడ అనిపించింది. నేను స్ట్రిక్ట్ గా ఉంటాను, కరెక్ట్ గా ఛాతి పెంచినప్పుడు 75, పోయినప్పుడు 65, ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాను. దట్ డజంట్ మ్యాటర్ అనిపించింది. ఫైనల్ గా నా పాయింట్ ఒకటే, అది కూడా చెప్పాను నేను, నువ్వు గెలవాల్సింది జనాల మనసు. ఇవన్నీ తర్వాత ఈ మైకులు పెట్టుకున్నావు ఇవన్నీ కూడా నామినేట్ చేసుకుంటే నేను ఫస్ట్ పట్టించుకోవాలి. తర్వాత పొడవడానికి కూడా నన్నే పొడవడం, తర్వాత నా మీదే దండేయడం ఎందుకు అనేది తర్వాత నాకు మెల్లగా అర్థమైంది ఏంటంటే, ఈయనకి వేరే శత్రువులు పెట్టుకోవడం అవసరం వద్దు. వీడు ఏం చేసినా వీడు మన జోలికి రాడు. వీడేదో అమాయకుడు, వీడిని నేను ఎన్నిసార్లు నామినేట్ చేసినా వీడు నన్ను నామినేట్ చేయడు కాబట్టి నేను సేఫ్ జోన్ లో ఉంటాను, ఇంకోళ్ళ జోలికి పోకుండా ఇంకోళ్ళు చేసుకుంటే సరిపోద్ది అనేది ట్రై చేశాడు. కానీ 3 సార్లు అయ్యేటప్పటికి నాకు కూడా ఉంటుంది కదా. ఎలా అంటే ఆయన ఒక రీజన్ ఇచ్చాడు, మామూలుగా చెప్పేసి సరే నువ్వు ఆ రోజు నిద్రపోయావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, అయిపోయింది దాన్ని అనుకునేవాడిని. నీకు డిసిప్లిన్ లేదు, నువ్వు లేదంటే అరే నిద్రపోయారు చాలా మంది, వాళ్ళందరూ ఏమో మంచి ప్లేయర్లు అంట, నేను మంచి ప్లేయర్ కాదంట, ఇలాంటి మాట్లాడితే నాకు కోపం వచ్చింది. అది డబుల్ స్టాండర్డ్ కదా. అభయ్ నిద్రపోయి, ఆ మణికంఠ నిద్రపోయి అందరూ చూపించారు కదా, మరి నేను మాత్రం కనపడ్డానా నీకు? ఆయన కూడా నామినేట్ చేశాడు, కానీ ఈయనకి పోటీ అవుతాడంట, అందుకని ఆయన నామినేట్ చేశాడంట. నేను మాత్రం వేస్ట్ గాడంట, అందుకని నేను నామినేట్ చేశాను. మరి మణికంఠ నాకు అది ఆ సింపతి ఏం నచ్చలేదు. అది మరి బియాండ్. బట్ సెకండ్ వీక్ లో ఇంప్రూవ్ అయినట్టున్నాడు కదా. అంటే మీరు చూసింది ఏమో, నేను అంటే మాకు చూపించిన ఫుటేజ్లు అంటే సెకండ్ వీక్ కొంచెం నవ్వడం, నాకు సార్ వచ్చినప్పుడు కూడా అన్నారు కదా నవ్వుతా ఉండి బాగుంటాం అని, ఇవన్నీ చెప్పారు కదా. సో మరి అనిపించిందా మీకేమన్నా? నాకు ఒక జోన్ అంటే ఫస్టే నేను అతన్ని కన్సోల్ చేయడానికి ట్రై చేయాలి, ఫస్ట్ నేనే మాట్లాడాను. అవును, అనిల్ రావిపూడి గారు వచ్చి ఎలిమినేషన్ చేశారు, ఒక దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే లేదు నాకు ఎట్లాగైనా అవసరం, నేను బిగ్ బాస్ ఎట్లాగైనా గెలవాలి అంటే, సో అతని మెంటాలిటీకి నా మెంటాలిటీకి పొసగదు. ఎందుకు పొసగదు అంటే, అతను సెంటిమెంట్ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ గెలుద్దాం ఉంటాడు, నేను బిగ్ బాస్ని యూజ్ చేసుకొని నా సెంటిమెంట్ తగ్గించుకోవడానికి నేను బయటకు వచ్చేసాను. అది తేడా. అండ్ నేను మనసు గెలుచుకుందాం, హృదయాలు గెలుచుకుందాం అనే అట్లానే ఉంటుంది తప్ప, అతనిది గేమ్ గెలుచుకోవడానికి హృదయాలు నొప్పించినా పర్లేదు. అది హౌస్ మేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గేమ్ గెలవడం కోసం ఎవడు బాధపడ్డా లేదు. నాకు అలా కాదు. నాది ఫైనల్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత జనాలు ఉంటారే, వాళ్ళే నా టార్గెట్. వాళ్ళు నన్ను బాగున్నారు అనుకుంటే చాలు, వీడు మంచోడు మనోడు అనుకోవాలి. అదే ఇక్కడ సో తన గేమ్ అది, నా గేమ్ ఇది, అవి రెండు కలవని ధృవాలు అవి. అందుకే నాకు నచ్చకపోవడానికి కారణం కూడా ఆ సెంటిమెంట్ ని వాడుకొని, మేము ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ కొంతమంది వరకు అయ్యో పాపం నేను అదే చెప్పాను. ఇప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు బాణాలు వేస్తాడు, నువ్వు వేయడానికి లేదు, నా బ్యాక్ నా లల్లు ఆంటీ మారం తెరుకో, ఆ అంకుల్ మారం తెరుకో అన్నట్టుగా నాకు అనిపించింది అది. తర్వాత ఇంకొకటి కూడా, తర్వాత సరే ఫోన్లే మంచిగానే ఉన్నాడు ఉందాం అని చెప్పి 2-3 సార్లు కాన్వర్సేషన్స్ ట్రై చేశా. అండ్ తర్వాత నాకు ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, సీతాతో ఆ సూపర్ మార్కెట్ ఆడినప్పుడు అమ్మాయి వెళ్ళి ముందు డోర్ దగ్గరికి వెళ్ళింది, ముందు నువ్వు పరిగెత్తాయా వెళ్ళి పట్టుకున్న అమ్మాయిని పట్టుకుని నువ్వు ఇట్లా పీకి వ్యక్తి, ఆ డోర్ కి ఎంత స్మూత్ గా ఉందో అలా లేదు, అక్కడ కట్టింగ్ ఎడ్జ్లా ఉంది, పట్టుకుని పీకేటప్పుడు పాప అమ్మాయి పీకడం వల్ల ఏమొస్తుంది అంటే, నీకు ఎక్కువ బలం ఉంది, నువ్వు పీకి పక్కన పడేసి 4 తన్ని వెళ్ళిపో, ఫెయిరా? తప్పు కదా, అన్ఫెయిర్ కదా అది, అన్ఫెయిర్ గేమ్ అది. అన్ఫెయిర్ గేమ్ ఆడి మళ్ళీ ఇక్కడ కెమెరా దగ్గరికి వచ్చి, నా వల్ల కావట్లేదు ఈ గేమ్, నేను ఆడలేకపోతున్నాను, ఈ అమ్మాయిని ఇట్లా చేస్తుంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక డైలాగ్, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పీకుతాడు, చొక్కా పట్టుకోలాగా. నాకు అది నాకు నచ్చలేదు. అందుకే నేను 2 రోజులు పట్టింది
ఆ అబ్బాయితో మళ్ళీ కాన్వర్సేషన్ ట్రై Start చేయాలి. చేయాలి. ఆల్రెడీ అప్పుడే చెప్పా, దిస్ ఇస్ నాట్ ఫేర్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్తున్నా. నాకు యష్మి మీద కూడా అందుకే కోపం వచ్చింది. బీయింగ్ ఏ సంచాలక్ షీ డిడ్ంట్ రెస్పాండ్ అబౌట్ దట్. ఆవిడ సంచాలకు, వీడు ఫుల్ చాలకు. ఈ పంచులు మాత్రం నాన్ స్టాప్ గా బాగున్నాయి యాక్చువల్గా. మరి అయితే సీత ఎందుకు అంత కనెక్ట్ అయిపోయింది? నిన్న కూడా ఎక్కి ఏడుస్తుంది, మీకు వేసిన గాల్లాండ్ వేసిన ఒకే ఒక అమ్మాయి సీత. ఎందుకు అంత కనెక్ట్ బాండింగ్ మీ ఇద్దరికి? బీయింగ్ ఏ బ్రదర్లీ బాండింగ్ ఎందుకు అంత వచ్చింది అమ్మాయికి? అక్కడ అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండాలి కదా. ముందు నుంచి శేఖర్ భాష తెలియదు, ముందు నుంచి శేఖర్ భాషకి ఇదేం కాదు కదా. కొంతమంది అడిగారు, సోనియా కూడా అడిగింది నాకేమన్నా చెప్పాలనుకున్నాను. నేను ఎందుకంటే పొద్దున్నే అందరికీ చెప్పాను, ఎటువంటి ఛాన్స్ ఉన్నా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే సూట్ కేసులు పంపించేసిన తర్వాత మీకు తెలుసు కదా, అది సూట్ కేసులు పంపిస్తాను, ఇంకా చిన్న చితక ఏమన్నా ఉంటే తర్వాత మీరు సర్దేసి పంపించమంటారు. నేను అలాగే ముందే వెళ్ళి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను, ఏమీ లేకుండా అన్ని ప్యాక్ చేసేసుకుని. అందరూ అంటే నువ్వు ఎందుకు వెళ్తావు అంటే, వెళ్తాను కాదు, పంపించాలి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నాకు వస్తే మాత్రం నేను వెళ్తాను, మీరు మాత్రం అంటే కొంతమంది నమ్మారు, కొంతమంది వీడు ఏదో గేమ్ ఆడతాడు. ఎస్పెషల్లీ ఆదిత్య ఏమనుకున్నాడంటే, వీడు ఇంతే, ఎందుకంటే ఆయన అలాగే చేస్తాడు కాబట్టి అందరూ అలాగే అనుకుంటారు ఆయన. కానీ నేను జెన్యున్ గానే బయటకు వెళ్దాం అనుకున్నాను, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎక్కడ దొరకపోద్దని. అందుకని ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కువ యాక్టివ్గా కూడా లేనారు. నాకు నోటి దగ్గరికి వచ్చినా కూడా ఆపేసుకున్నాను. ఎలా అంటే, మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నిఖిల్ అని చెప్పి నాగార్జున గారు అన్నారు. నిఖిల్ని అన్నప్పుడు అంటే మణికంఠకి మూడ్ స్వింగ్స్ అంటే నోటి దాకా వాడికి మూడు స్వింగులు సార్, ఈయనకి 7 స్వింగులు ఉంటాయి, మొత్తం కలిసి 10 స్వింగులు సార్ మొత్తం వెళ్ళి అనుకున్నా కూడా నేను వద్దు, కామ్గానే అన్నారు కదా. కామ్గా ఉన్నాను, అసలు ఏమీ చేయలేదు. పెర్ఫార్మెన్స్ వద్దు ఈ రాజు, అవకాశం వస్తే అది చూడాలి మామ బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. దానికి అంటే ఒకటి కానీ అంటే యాక్చువల్గా బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని అనుకుంటారు. యాక్చువల్గా అలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ అనేవి సర్వసాధారణం. కాదు కదా, నా పాయింట్ మీకు అర్థం కావట్లా. నేను అక్కడ ఉండి కూడా చేసేది ఏముండదు, ఎందుకంటే పోను అది గ్రాఫ్ పడిపో. అంటే ఈ ఒక్క ప్రాబ్లం వల్ల, ఫుడ్ ప్రాబ్లం ఈ ఒక్క వీక్ నెక్స్ట్ వీక్ ఉండదు కదా, తెలియదు కదా, నాకు తెలియదు. నెక్స్ట్ వీక్ ఏమైనా పంపించకపోవచ్చు, కానీ నాకు ఏమి లేకపోయినా బతికేస్తా. బేసిక్ కంటెంట్ ఒక విటమిన్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాను. విటమిన్ ఉండాలి, మల్టీ విటమిన్ ఒకటి, ఆ ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ బాడీకి పడితే మిగతా తర్వాత ఏదో ఆకులు అల్ములు దీన్ని కూడా బతికేస్తాను. ఇవి రెండు లేకపోతేనే ప్రాబ్లం, కొంచెం ఇబ్బంది అయింది మీకు యాక్చువల్గా. అయితే మీ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడున్న వాళ్ళల్లో అంటే ఈ వారం ఎలిమినేషన్, ఈ వారం నామినేషన్ ఏమి పక్కన పడండి, అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అంటే ఎవరి పేరు చెప్తారు? లిస్ట్లో డౌన్లో నాకు ఇప్పటికీ కూడా అంటే నేను చెప్తున్నా కదా, కొంతమందికి అబ్బాయి ప్లే సరదాగా చిలిపి ఇవన్నీ కూడా నచ్చచ్చు, కానీ నాకు ఆర్టిఫిషియల్ మనుషులు నచ్చరు, ఉంటే జెన్యున్ గా ఉండాలి. అందుకే నాకు సీత, విష్ణుప్రియ వీళ్ళు నచ్చుతారు. ఏది చేసినా కెమెరా ముందు లేకపోతే. అవును, ఇందా మీరు అసలు నాకు ఆన్సరే చేయలేదు. సీత మీకు ఎందుకు అంత కనెక్ట్ అయిపోయింది అనేది చెప్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయా. ఆ రోజు అందరితో మాట్లాడా, నాకేమన్నా చెప్తారా అడిగినప్పుడు నేను నబీల్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, యువర్ సాలిడ్ కంటెస్టెంట్, అది ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్తాను. సీత దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం యూ షుడ్ విన్ ద టైటిల్ అని చెప్పి, నువ్వు గెలవాలి. నాకెందుకు మన అమ్మాయి, తెలుగు అమ్మాయి, మన లోకల్ అమ్మాయి, ఆమెతో మాట్లాడితే మన లోకల్ అమ్మాయితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. అందుకనే గెలిస్తే ఈ అమ్మాయి గెలవాలి. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మనం తెలుగు అంటున్నాం లేకపోతే కన్నడ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు కన్నడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి సీరియల్స్లో పెడితే మనమే వాళ్ళని సూపర్ స్టార్స్ చేసింది. మళ్ళీ మనమే తెలుగు కన్నడ అనేది ఇప్పుడు బిగ్ బాస్ కొంతమంది సెలెక్ట్ చేసి పంపించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని మనం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించింది? అంటే తెలుగు వర్సెస్ కన్నడ అనే మాట ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, కానీ కనెక్ట్ అయ్యేది మన వాళ్ళు. ఇప్పుడు ఎంత మాట్లాడినా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఆదిత్య ఎంత మాట్లాడినా ఆయన నాకు నిద్ర వస్తుంది అంటాడు, నాకేదో మూత్రం వస్తుంది అంటే అనిపిస్తుంది, నాకు తెలుగు ఉంటే కరెక్ట్ చెయ్యి అంటాడు, మాకు అనిపిస్తుంది ఇట్లా అంటాడు. అమరీష్ పురి మాటలా అనిపిస్తే సగం అర్థం కూడా కావాలి, ఏదో చెప్తుంటాడు. బాగుంటుంది, సరదాగా ఉండొచ్చు, కానీ ఒక కనెక్షన్ వచ్చినప్పుడు మాత్రం మన చెల్లెలు, మన ఇంట్లో మనిషి అనుకున్నప్పుడు మాత్రం మన లాంగ్వేజ్ దగ్గరగా ఉండేవాళ్ళే కరెక్ట్. అంటే యాక్చువల్ నాకు తెలిసి లాంగ్వేజ్ కన్నా నిజంగా అలా అయితే వీళ్ళని పంపించకూడదు మీరు అన్న దాని ప్రకారం అయితే బిగ్ బాస్. అక్కడ నాకు తెలిసి ఒకళ్ళకి మనసుకు వాళ్ళు కనెక్ట్ అయ్యేది వాళ్ళ బిహేవియరే కానీ భాష అంటారా కాదు. ఇప్పుడు అంటే వీళ్ళ భాష మరీ అంత దారుణంగా ఏం లేదు,
ఆ భాషకి కనెక్ట్ అయ్యేవాడు కూడా ఉంటారు. ఈ అమ్మాయికి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అంటే నేను అనేది లోపల ఉన్న వాళ్ళు కూడా మనకి మనసులకి కనెక్ట్ అవ్వాలంటే బిహేవియర్ కరెక్ట్ గా ఉండాలి. భాష కన్నా కూడా కదా, అది కరెక్ట్. అదే కొన్నిసార్లు భాష వేరైనా కూడా మనసు గెలుచుకుంటారు. అవునవును, అలాంటివి కూడా జరుగుతాయి. తెలుగు కన్నడ అనేది నాకు ఎందుకు అనిపించింది అంటే కన్నడ బ్యాచ్ అని మాట్లాడుతున్నారు, కే బ్యాచ్ అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు బిగ్ బాస్ ఏమి వీళ్ళందరూ సూపర్ స్టార్స్ చేసిందే మీరు కాదు నేను చెప్తాను. కన్నడ వాళ్ళని తీసుకురా, తమిళ వాళ్ళని తీసుకురా, మలయాళం వాళ్ళని తీసుకురా, బట్ వాళ్ళు తెలుగులో కొంత కమ్యూనికేట్ చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరికీ ముందే ఒకరితో కూడా పరిచయం ఉండడం వల్ల అక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫ్యామిలీగా ఒక గ్రూప్ అయిపోయారు. గ్రూపిజం వాడుతున్నారనే తప్పు. గ్రూపిజం ఎప్పుడైనా తప్పే. గ్రూపిజం వాడుతున్నారా లేదా అనేది కూడా పక్కన పెడితే గ్రూపిజం వాడుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. కొంతమంది బయట వాళ్ళకి కూడా అనిపించే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ వర్సెస్ నేను ఏలియన్ అయిపోయానా, అందుకని నేనేం చేశాను, ఇలా విడిపోయిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎత్తుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టాను. అయితే లాస్ట్ వీక్ లో మీరే మీ అంతటా బయట రావాలని మీరు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన ఏంటంటే మీరు ఇందాక కూడా అన్నారు నా ఫుటేజ్ ఎందుకు బయట రాలేదు నాకు తెలియలేదని. అయితే చాలా మంది అంటుంది ఏంటంటే లాస్ట్ వీక్ శేఖర్ భాషని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అంటే కావాలని, అందుకనే మీకు సరైన టాస్క్లు కూడా ఏమి ఇవ్వలేదు అని నాకు అది కూడా అనిపించింది. ఎందుకు నా పేరు రావట్లేదు, దానివల్ల కొంచెం లోయర్ ఏమన్నా అందరికీ ఇచ్చి నాకెందుకు ఇవ్వవు అన్నట్టుగా అనిపించింది. దానివల్ల లో అవ్వలేదు. నేను ఎప్పుడు కూడా అంటే ఈ కంటెస్టెంట్లు దానివల్ల ఏదైనా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది కానీ, బట్ నేను సరదాగా మాట్లాడడం. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ పల్పి ఆరెంజ్లు వాళ్ళు తెచ్చుకున్నారు సూపర్ మార్కెట్, మాకు లేవు. సో లాస్ట్ టైం మాకు లగ్జరీ ఇచ్చినప్పుడు మేము కొంత పోజులు కొట్టారు వాళ్ళ దగ్గరికి. సరే వాళ్ళు కూడా వచ్చి పోజులు కొట్టారు. అలా విష్ణుప్రియ వచ్చి ఒక పల్పి ఆరెంజ్ మా ముందు దగ్గర రూమ్ లో ఆ బాటిల్ అక్కడ పడేసింది. ఖాళీ బాటిల్ ఉంది, ఎవరికి తెలియదు ఇది. సో మీరు ఇప్పటిదాకా ఎన్నో దొంగతనాలు చూసుంటారు. ఈ ఖాళీ బాటిల్తో ఏం చేయగలం? నేనేం చేశాను, ఈ ఖాళీ బాటిల్ తీసుకుని నీళ్లు నింపి దానిలో పసుపు వేసి కారం వేసి దాన్ని పల్పి ఆరెంజ్ ఇలా తయారు చేసి జేబులో పెట్టుకున్నాను. జేబులో పెట్టుకుని ఎవడు దొరుకుతాడా బకరా అని అటు ఇటు తిరుగుతా. మణికంఠ దొరికాడు. ఆది వచ్చాడు. నేను యాక్చువల్లీ మణిని వేద్దాం అనుకున్నాను ఫస్ట్. సరే ఆది వచ్చాడు. ఆది వచ్చిన తర్వాత ఏంటి జేబు ఎత్తుకోండి, ఏమి దొంగతనం చేస్తున్నావు అంటే ఎవరికి చెప్పకు అని చెప్పి తీసుకొచ్చి అంటే పల్పి ఆరెంజ్ మీది లేదు కదా మీరు ఎక్కడికి వచ్చేది అంటే ఫ్రెండ్ కదా చెప్పుకున్నాను అంటే చూస్తున్నాను నువ్వు ఏదో అన్నాడు. తర్వాత అటు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ వెళ్ళి చెప్పేసాడు. నేను లోపల తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడుతుంటే ట్యాగింగ్ చేస్తాను. ఈ లోపల పరిగెత్తుకుని వచ్చారు అనమాట. అందరూ వీడి పల్పి ఆరెంజ్ కొట్టేశాడు, మనులు అన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోండి అని చెప్పి చెప్తాను. వచ్చి తీసుకున్నారు. ఎవరు తాగారు? తాగలేదు, తీసుకెళ్ళి రూమ్ లో పెట్టుకున్నారు. తర్వాత ఎవడో తాగుతాడు అని చెప్పి ఈ లోపల నేను మళ్ళీ పాప ఎందుకు లేని నోరు కాల్చుకుంటారు. ఉంచాలి కదా, ఉంచితే కదా ఆ కిక్ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదా ఫైర్ ఇదేది. అది నేను ఉంచడం కాదు, కనీసం ఈ ఫుటేజ్ అయినా వాళ్ళు ఉంచాలి కదా. అది కనపడలేదు. అది నేను బాగా జరిగింది. అది అలా ఏంటంటే ఫన్నీగా ఉంది యాక్చువల్గా. ఇలాంటివి మిస్ అయ్యాయి. ఎందుకు మిస్ అయ్యాయి నాకు అర్థం కాల. అయితే మీ రెమ్యూనరేషన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ₹1,00,00,000, ₹1,00,000, ₹1,000 అని చెప్పి. ఇంతకీ ఎంత శేఖర్ భాష రెమ్యూనరేషన్ ఎంత? నెల జీతం వారానికి ఇస్తున్నారు. నెల జీతం ఎంత అండి మీ నెల జీతం? మగాడి జీతం ఆడవాళ్ళ వయసు అడగకూడదు. ఇప్పుడు మారినాయండి లెక్క. మగాళ్ళ వయసు ఆడవాళ్ళ జీతం అడగకూడదు అనే స్టేజ్కి వెళ్ళారు. అదే అంటే అగ్రిమెంట్ ప్రకారం చెప్పకూడదు. మొత్తానికి ఎస్టిమేషన్ అది. అయితే మరి October 5th రీలాంచ్ అంటున్నారు, ఇదంతా అంటున్నారు, రీఎంట్రీ అంటున్నారు. రీఎంట్రీలో శేఖర్ భాష లోపలికి వెళ్తే ఎలాంటి ఆట చూడబోతున్నాం మేము? ఇప్పుడున్న ఆట ఏమైనా మార్చుకుంటారా? బయటకు వచ్చిన తర్వాత మీరు కొన్ని ఫుటేజ్లు చూసిన తర్వాత ఇలా కాదు నేను ఆడాల్సింది ఇలా అని ఏమైనా మీకు ఏమైనా సపరేట్ ఒక ఇదే అని వచ్చిందా ఆట మీద? అంటే చాలా చెప్పినవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా, ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని ఆలోచించుకున్నాను. కెమెరాకి కరెక్ట్గా దగ్గర నుండి చెప్పాలేమో. నేను కూడా ఆఖరికి నన్ను కూడా రాజకీయ నాయకుని చేస్తారు కదరా అనుకున్నట్టు మేబీ ఈసారి కొంచెం కంటెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆన్ ద స్పాట్ జోక్ వేసేసిన ఇదే రారా ఇదే జోక్ మళ్ళీ అక్కడ చెప్తాను మిస్ అయిపోతుంది అని చెప్పి నేను చెప్పిన తర్వాత గట్టిగా నవ్వు ఇప్పుడు అని చెప్పి పెద్ద సౌండ్ వస్తే ఇక్కడ ఏదో జరిగిందని మా ఎడిటర్ గారు గుర్తించి దాన్ని ఏదైనా వేయడానికి ప్రయత్నిస్తారేమో. బట్ ఏం చేసినా ఎంటర్టైన్మెంటే నా ఫైనల్ లక్ష్యం. ఏం మార్చుకోరు ఆట ఇదే మార్చుకున్నా కూడా సెటైల్ అయినా కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది నన్ను ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత అప్పటిదాకా ఆయనలో ఉన్న ఫ్రెండ్లీనెస్ పోయి నన్ను
నానా రకాలుగా సూటిపోటి మాటలంటూ నువ్వు కావాలని చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పి అంటూ అది చేస్తున్నాడు. ఇంకా కావాలని నేను ఎక్కడ కూర్చున్నా వచ్చి పాయింట్అవుట్ చేయడం అనమాట. నువ్వు పొద్దున్న టబ్లు అక్కడ వదిలేసావు, నువ్వు మైకు పెట్టుకోలేదు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు ఎన్నిసార్లు చేశారు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో మేబీ కావాలనే ఇదిగో కెమెరా చూస్తుందా, వీడు చూడండి సరిగ్గా ఆడట్లేదు అన్నట్టుగా పోర్ట్రే చేసాడు. ఇదే మణికంఠ కూడా చేశాడు నాతో. అందుకే నేను కానీ మణికంఠ నిన్న మాట్లాడుతూ నాకు శేఖర్ భాష జోకులు అంటే చిరాకు అని చెప్పాడు. మరి అంతకుముందు ఎంజాయ్ చేయలేదా? లేకపోతే మణికంఠ మీద నేను ఫస్ట్ చెప్పిందే అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఒక మాట ఉందని తను ఏదో హత్య అయ్యని ఫస్ట్ చెప్పుకోవచ్చు. అదే వాయిస్ లేకపోతే ఆయన నడకో లేకపోతే ఏదో ఉందని చెప్పి ఆవిడ చెప్పింది, అందుకే నేను హర్ట్ అయ్యాను. నేను అతను వాయిస్ గురించి చెప్పలేదు, తన నడక గురించి చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే నీకన్నా ప్రపంచంలో గొప్పవాడు ఎవడు లేని చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకంటే మణికంఠ గొప్పదేం లేదు, నువ్వు మణికంఠ కదా, మణికంఠ గొప్పదేం లేదు, నువ్వు మణికంఠ ఆవిడప్పుడు బాగానే నవ్వుకుంటాడు. మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు బయటకి, ఎందుకంటే అవతల వాళ్ళు ఎలివేట్ చేయడం అతనికి ఇష్టం ఉండదు. సగానికి సగం మంది అదే. అయితే ఇప్పుడు మణికంఠ ఫస్ట్ టైం ఏమో స్టేజ్ మీద చెప్పినప్పుడేమో స్టేజ్ మీద మీకు తెలియదు కాబట్టి స్టేజ్ మీద చెప్పినప్పుడేమో సారీ మధ్యలో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఒక చిన్న చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అంటే మేబీ బయటకు రాకపోయి ఉండొచ్చు. ప్రతిదీ గుండెలు బాదుకొని కడుపు చించుకొని చెప్తేనే కెమెరాకి వెళ్తుంది. ఆరు కొన్నిసార్లు త్రివిక్రమ్ స్టైల్లో చాలా సింపుల్ గా సటిల్ గా టప్ అని పేరు కూడా ఉంటాయి. అది ఇలా ఇలా చేస్తూ చెప్తున్నప్పుడు మీరు పొద్దున లేవలేదు, చాలాసేపు నేను పొద్దునే లేచి నేను యోగా చేశాను, ఎక్సర్సైజులు చేశాను, అన్నీ చేశాను అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో లేదండి, ఈ మధ్య మనకి కొన్నిసార్లు టాస్క్లు అవుతుంటాయి, స్పైన్కి ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది, అందుకే మీరు కూడా పడుకోండి, నాకు ఏదో పెయిన్ వచ్చిందని చెప్పారు. స్పైన్కి రెస్ట్ కావాలి, వాళ్ళు ఇస్తున్నారు, అందుకే 8 hours పడుకోమని చెప్పి. అంటే నేను పొద్దున్నే చూశాను, నువ్వు అక్కడే పడుకున్నావు అంటే, అదేనండి నా స్పైన్కి రెస్ట్, కాకపోతే మీ కళ్ళకే స్ట్రైన్ అన్నాను. అర్థమైందండి, అంటే మీరు ఎంతసేపు నన్ను పట్టించుకోవడం ఉన్నారు. సో ఇలా ఉంటాయి చెప్పాలనుకుంటే, ఈ టైప్ లో ఉంటాయి ఇవి. పగలబడి పక్కన ఎవడన్నా నవ్వి లేకపోతే గట్టి గట్టిగా చించుకుంటేనే వస్తాయా, లేకపోతే ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తారా అనేది చెప్పింది అదే రావు. ఇది రాలా మీకు బయటికి, ఇలాంటివి జరిగినాయి. అదే అంటే యాక్చువల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మణికంఠ స్టేజ్ మీద అతను ఏవీలో చెప్పింది ఏంటంటే 25 ఏళ్లకే ఆల్మోస్ట్ అతను కష్టాలని చెప్పారు, వైఫ్ను కూడా మంచిది కాదు అన్నట్టు పోర్ట్రే అయింది ఆ ఏవీ ద్వారా. బట్ లోపలికి రాగానే మళ్ళీ హౌస్లోనేమో మా ఆవిడ చాలా మంచిది ఇదని చెప్పి చెప్పాడు కదా. సో ఎందుకు అంటే ఏవీ ఎందుకు అలా ఉంది, లేకపోతే లోపల అతను ఒరిజినాలిటీ ఎందుకు అలా చేయండి? ఏవీ అయితే నేను చూడలేదు, బట్ తర్వాత ఆయన లోపల నాకేదో అన్యాయం జరిగిపోయింది, నాకు అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని చెప్పి చెప్పుకోవడం అనేది నాకు ఎందుకు నచ్చలా. సొంత వాళ్ళ చావుని కూడా నువ్వు దాంట్లో కూడా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే, అది ఒకసారి ఎప్పుడు అతను ఈ కథ కూడా చెప్పాడు నాకు, అందరికి తెలిసిన కథ. శకుని 100 మంది వాళ్ళ అన్నదమ్ములు తీసుకెళ్లి దుర్యోధన జైల్లో పెట్టేస్తే డబ్బులు అదే తిండి దొరకపోతే అందరూ ఒక్కడే బతికాడు. అంటే వాళ్ళ చావుని కూడా నేను, అంటే వీళ్ళందరినీ చంపైనా ఆ శకుని బయటకు వచ్చి బతికి తర్వాత తన లక్ష్యం సాధించాడు అలాంటిదని చెప్పాడు అని ఆ స్టోరీ మాకు అతనే చెప్పాడు. నాకు తెలుసు, బట్ నేను చెప్తున్నప్పుడు అదే అతనే చెప్పాడు. ఓకే ఓకే, మేబీ మహాభారతంలో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు శకుని అని చెప్పి. సో అది అలా అన్నప్పుడు అంటే చావైనా బతుకైనా ఎవరి తండ్రి, అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ఎముక తీసుకుంటే అది పాచికలుగా వాడి శకుని ఇదేదో గెలుస్తాడు. సో తప్పేం లేదు, తండ్రి చావును కూడా మనం వాడుకోవచ్చు, తల్లి చావును కూడా మనం వాడుకోవచ్చు గేమ్కి అనే యాటిట్యూడా అనేది కూడా నాకు ఒకంత అనిపించింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేను, నా వల్ల కాదు అంతే. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటే ఆట చూశారు, 2 వారాలు అక్కడ ఉన్నారు, అందరి దగ్గరికి చూశారు కదా, మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? నబీలు, విష్ణుప్రియ, సీత వీళ్ళు, ఇంకా నిఖిల్ కొంచెం ఈ మారితే ఆ ఉచ్చులోంచి బయటకు వస్తే. కానీ పాపం
తప్పదు మీకండి అన్నట్టుగా మళ్ళీ అదే టీంలోకి మళ్ళీ ఆవిడ ఒక్క కడుగు వేసుకొస్తుంటే మళ్ళీ అయిపోయాడు రా బాబు, మళ్ళీ పెద్దవాడ చిన్నవాడ డ్రామా స్టార్ట్ కామాకు అనుకున్నా. మళ్ళీ నేను బయటపడ్డా అట్లీస్ట్. ఇంకొకళ్ళు ఎవరు టాప్ 5 లో? నైనిక టాప్ 5. నైనిక కొంచెం యాక్టివ్గా అంటే తను షీజ్ యాక్టివ్ ఫిజికల్లీ అంతా ఉంటుంది, బట్ ఇంకా మాటలు కాన్వర్సేషన్స్ కలపడం అంతే. మరి అయితే విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీత విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే విష్ణుప్రియ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల టాక్టిక్స్ చేసి ఎంత ఆడినా ఫైనల్ గా ఆడియన్స్ మనసు గెలుచుకుంటేనే నువ్వు విన్నర్ అవుతావని నా ఒక నమ్మకం. ఆ టైప్ లో ఒకవేళ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సి వస్తే అప్పట్లో విష్ణుప్రియ ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే చాలా అమాయకురాలు, షీ స్పీక్స్ హర్ హార్ట్ అవుట్ అనే కోణంలో తనకి ప్లస్ అయ్యే అవకాశం. అయితే భాషా గారు, నేను యాక్చువల్గా మీరు లోపలికి వెళ్తున్నప్పుడు అనుకున్నా కనీసం 10 వారాల కంటెస్ట్ అని చెప్పి, బట్ అంటే ఇప్పుడు వచ్చింది కూడా నేను అదే అన్నాను, మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలంటే నిజంగా ఆడియన్స్ అని చెప్పొచ్చు, బట్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేశారంటే ఖచ్చితంగా October 5th మీరు లోపలికి వెళ్తారనే ఆశ నాకు ఉంది, నమ్మకం కూడా ఉంది. సో వెళితే గనక మీరు ఖచ్చితంగా ఇంకా అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈసారి అయితే గట్టిగానే అడిగి చెప్పి రాయించుకొని వెళ్తాను. అవసరం అయితే 1 కాదు 2 ప్రోటీన్ పౌడర్లు వేయండి. ఇంకా మీకు అవసరం అయితే మీరు పక్క నుంచి లోపల నుంచి ఏదన్నా బయటికి నాకు ప్రోటీన్ పౌడర్ కావాలని ఒక జెండా కూడా ఎగరేయండి, మన వాళ్ళందరూ ప్రోటీన్ పౌడర్ ఏదన్నా చేద్దాం, ఇస్రేలాగా ఏదన్నా ప్లాన్ అన్న చేద్దాం గట్టిగా. ప్రోటీన్ పౌడర్ గురించి అంత పెద్ద గేమ్ నుంచి బయట రావడం అనేది కూడా ఇది కాదు. నేను వెళ్లే ముందు కూడా చాలా క్లియర్ కట్ గా ఎవరైతే నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు డాక్టర్ కి అందరికి చెప్పాను, క్లియర్గా ఆమె వీగన్, నాకు కష్టం అవుతుంది, సో ఐ విల్ నీడ్ దీస్ థింగ్స్, విటమిన్స్ టాబ్లెట్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏమన్నా మెడిసిన్స్ తీసుకుంటారా, మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా అప్పుడు, ఏ బీపీ లేవు, షుగర్ లేవు, నాకు కావాల్సింది ఇది, ఇవి 2 కంపల్సరీ కావాలి, లేకపోతే నేను ఉండలేని ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఓకే అన్నారు. బట్ అదే నేను అంటాం, అంటే నేను అనేది ఈ 2 వారాలు మీరు ఎలిమినేషన్ అనేది ఏంటంటే లోపల ఏం జరిగిందని మాకు చెప్పడానికి వచ్చినట్టు తప్ప ఒక చిన్న టూర్ లాగా, ఒక చిన్న రిలాక్సేషన్ లాగా మీరు బయటకు వెళ్ళిన లోపలికి వెళ్తే ఇంకా బాగా ఆడతారని అనుకుంటున్నాం. ఈ 4 రోజులు అదే ఈ మీన్ వైల్ టైం ఏదైతే ఉందో మీ బాబుతో స్పెండ్ చేయండి. బ్రింగ్ బ్యాక్ భాష అనేది మొత్తం సోషల్ మీడియా దద్దరిల్లుతుంది బయట అయితే కనుక రీఎంట్రీ అనేది. సో రీఎంట్రీ రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ బిగ్ బాస్ షో ద్వారా ఇంకా మీరు అంటే ఇప్పటికే మీకు ఉన్న పేరు ఆల్రెడీ బాగా పెరిగింది, ఇంకొక 4-5 వారాలు, ఇంకో 10 వారాల దాకా వెళ్తే ఏమవుతుందంటే ఇంకాస్త ఇది తర్వాత మీలో ఉన్న కొత్త కోణాలు తొంగి చూసి ఇంకా వేరే కెరీర్ కూడా, ఆల్టర్నేట్ కెరీర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ఆశా గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తారక్. ఎస్.